ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది అభిషేక్ మన్ సింగ్ వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బుచ్చిబాబు 4 స్టేట్మెంట్ ఇచ్చారని, ఆ తర్వాతే అతనికి బెయిల్ వచ్చినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదే తరహాలో స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే మాగుంట రాఘవకు కూడా బెయిల్ వచ్చిందని, అనంతరం మాగుంటకు ఎన్డీఏ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారని, ఇవన్నీ కేసులో చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. అయితే డిజిటల్ సాక్ష్యాల ధ్వంసంపై న్యాయమూర్తి కావేరి బవేజా ప్రశ్నించారు. తాము ఎలాంటి సాక్ష్యాలు ధ్వంసం చేయలేదని కవిత తరపు న్యాయవాది తెలిపారు. అయితే కవిత ఇచ్చిన ఫోన్లలో ఎలాంటి డేటా దొరకలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మే 2వ తేదీకి తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేసింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ రోజు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై అటు ఈడీ, సిబిఐకి సంబంధించిన బెయిల్ పిటిషన్ల విచారణ జరిగింది. మొదటగా సిబిఐకి సంబంధించిన కేసు విచారణ జరిగింది. అయితే అది మే 2కు విచారణ వాయిదా వేసింది. సో ఈ సందర్భంలో సిబిఐ ప్రస్తావిస్తూ కవిత వేసిన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించాలి. సో ఆమెను ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉంది ఆమె. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో ఆమె ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇవ్వద్దంటూ సిబిఐ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. సో ఈ సందర్భంగా తీర్పు రిజర్వ్ చేస్తూ ధర్మాసనం మే 2కు కేసును రిజర్వ్ చేసింది. సో మరో పక్క ఈడీ కేసులో కూడా ఈరోజు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఇటు ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దాదాపు గంట సేపు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఈడీ వాదనలు వినిపిస్తూ డిజిటల్ సాక్ష్యాల ధ్వంసంపై ప్రధానంగా న్యాయమూర్తి కావేరి బవేజా అడిగారు, ప్రశ్నల వర్షం కురిపించారు. అటు ఏదైతే కవితకు సంబంధించిన అభిషేక్ సింగ్ ఇవి తాము ఇలాంటి సాక్ష్యాలు ధ్వంసం చేయలేదు, కవిత ఇచ్చిన ఫోన్లలో ఎలాంటి డేటా దొరకలేదన్న ఈడీ. సో ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. సో కవిత తరపు న్యాయవాది అభిషేక్ సింగ్ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో బుచ్చిబాబు 4 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ వెంటనే బుచ్చిబాబు బెయిల్ ఇచ్చారు. సో అదే తరహాలో స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే మాగుంట రావు కూడా బెయిల్ వచ్చింది. సో మాగుంటకు ఎన్డీఏ అభ్యర్థిగా టికెట్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కేసులో చాలా ముఖ్యమైనవి. శరత్ రెడ్డి అప్రూవర్ గా మారాడు, తర్వాత బెయిల్ వచ్చారు. సో ఆ తర్వాత బీజేపీకి పెద్ద ఎత్తున ఎలక్టోరల్ బాండ్ రూపంలో డబ్బులు ఇచ్చారు, 50 కోట్ల రూపాయలు ఇచ్చారంటూ ప్రధానంగా ప్రస్తావించారు. సో ఇవన్నీ స్టేట్మెంట్ ఆధారంగా కవితపై ఆరోపణలు చేశారు తప్ప ఇందులో ఎలాంటి కవిత తరపు న్యాయవాది ప్రస్తావించారు. సో సాక్ష్యాలు ఎక్కడ ధ్వంసం చేశారు, అది ఎక్కడ పెట్టారని మాత్రం న్యాయమూర్తి కావేరి బవేజీ ప్రశ్నించింది. సో మేము ఎక్కడ సాక్ష్యాలు ధ్వంసం చేయలేదు, ఈడీ ఇచ్చిన ఫోన్లలో పని మనుషులు ఉన్నాయి. సో కవిత స్వచ్ఛందంగా ఫోన్లు ఈడీకి ఇచ్చారు అని ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. సో ఆమె ఫోన్లు ఏదైతే ఇచ్చిందో 10 ఫోన్లు, ఐఫోన్లు, సో అందులో డాటా లేదని ఈడీ ప్రస్తావించింది. ఖచ్చితంగా కవిత డాటాను డిలీట్ చేసింది. సో ఏ ఒక్క డాటా లేకపోవడం ఎందుకు, ఫోన్లో నాకు డాటాలు ఉంటాయి కదా, డాటా కూడా లేకపోకుండా మొత్తం ధ్వంసం చేశారంటూ ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. సో రేపు 2 గంటలకు యాసిడ్ గా మధ్యాహ్నం మళ్ళీ దీనిపైన కంటిన్యూగా విచారణ ఉంటుందంటూ న్యాయమూర్తి కేసును రేపు విచారణకు వాయిదా వేశారు. మరి ఈ కేసుకు సంబంధించి డేటా దొరకలేదు, ఎలాంటి వాదనలు కూడా అంటే వినిపించినప్పటికీ కూడా కవిత తరపు నుంచి చూస్తే తను నిరపరాధి అన్నట్టుగా కూడా చూస్తున్నటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే తనకు ఉన్నటువంటి వాదనల ప్రకారం చూస్తే మరి దీనికి సంబంధించి అంటే ఇంత జాప్యం ఎందుకు జరుగుతూ ఉంది, తనకు బెయిల్ రాకుండా ఉండడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటారు? సో ఇక్కడ ఖచ్చితంగా ఈడీ దగ్గర ఆధారాలు అన్ని ఉన్న తర్వాతనే కవితను అరెస్ట్ చేసింది. సో ఇప్పుడు కవిత ఫోన్ల నుంచి ఆధారాలు దొరుకుతున్నంత మాత్రాన కవిత నిరపరాధని చెప్పుకోవడానికి లేదు. ఈడీ కూడా అదే ప్రస్తావించింది. ఎందుకంటే కవిత కన్నా ముందు చాలా మంది 10 మందిని అరెస్ట్ చేసింది ఈడీ. అందులో ప్రధానంగా సౌత్ గ్రూప్స్ లో ఇన్వాల్వ్ అయిన శరత్ రెడ్డి, బుచ్చిబాబు, విధంగా మాగుంట రాఘవ, శరత్ రెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి. సో వీరందరినీ సుదీర్ఘంగా విచారించింది. వాళ్ళ ఫోన్ల నుంచి డేటా రికవరీ చేసింది. సో వాళ్ళు ఎవరితో చాటింగ్ జరిపారు, ఏ అంశాలతో చాటింగ్ జరిపారు దాంట్లో స్పష్టంగా
ఏదైతే విచారణ జరిపింది ఆ ఛార్జ్ షీట్ లో కానీ ఇతర స్టేట్మెంట్ లో కూడా రికార్డ్ చేసింది. సో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలము, ఇతర అంశాలు, వాళ్ళ నుంచి సేకరించిన డాటా ఆధారంగా కవిత ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా ఈడీ రాబట్టింది. అందులో బాగానే కవిత నమోదు చేసింది. గత వారం 2 వీక్స్ బ్యాక్ ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కూడా ఈడీ న్యాయమూర్తి ఇదే ప్రస్తావించారు. కవిత నిరపరాధాన్ని కవిత తరపు న్యాయవాది వాదిస్తే ఇక్కడ అన్ని సాక్ష్యాలు ఆమెకు అనుకూలంగా లేవు. ప్రతి ఏదైతే ఛార్జ్ షీట్ లో కానీ డిజిటల్ రూపంలో వేరే వాళ్ళు ఏదైతే శరత్చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి అరెస్ట్ అయిన సందర్భంగా వాళ్ళ నుంచి సేకరించిన ఆధారాలు, వాళ్ళ ఫోన్ నుంచి డాటా రికవరీ ఇవన్నీ కవితకు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఆమె ఏమి చిన్న అమాయకురాలు కాదు. సో ఆమె ఒక రాజకీయ నాయకురాలు, ఆమెకు అన్ని అవగాహన చేసింది. ఖచ్చితంగా ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా గతంలో ధర్మాసనం పేర్కొంది. సో దాన్ని బట్టి చూస్తే ఈడీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా బెయిల్ ఇవ్వద్దు, సాక్ష్యాలు తారుమారు చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈడీ కేసులో బెయిల్ పై అయితే వాదనలు కొనసాగాయి ఈ రోజు. సో మనం రేపు చూడాలి మరి అటు ఈడీ కూడా అదే విధంగా వాదనలు వినిపించింది, ఇప్పుడు కవిత తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. మరి రేపటికి ఏమైనా దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అశోక్.